ముందుకు కంటిన్యూ చేస్తూ డైలీ ఒక 15 నిమిషాలు మంది కాదనుకుంటే మనం ఎంతో ఆరోగ్యాన్ని పొందగలము. ముఖ్యంగా నేను కొద్దిగా 2 నిమిషాలు ఈ ఆరోగ్యం గురించి చెప్తాను. దయచేసి రాత్రి మనం పడుకునే ముందు రాగి చెంబులో నీళ్లు పెట్టుకోవడం వల్ల వాటి ద్వారా మనము ఉదయమే లేచి ఆ నీళ్లు తాగితే మనకెంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. దాని తర్వాత ఈ యోగాతో పాటు మనం ఒక అర్ధ గంట 15 నిమిషాలు వాకింగ్ చేయడము. వచ్చిన తర్వాత మనం ఏదైతే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు దయచేసి ఈ మిల్లెట్స్ అని వచ్చాయి, అరికెలు, సామెలు, కొర్రలు, అండు కొర్రలు వచ్చాయి. మనము డైలీ వాటిని సూప్ గా తయారు చేసుకుని తిన్నాము. తర్వాత మధ్యాహ్నం తిన్నాము. రాత్రి అన్నము మానేసి దయచేసి జొన్న రొట్టె కానీ సద్ద రొట్టె కానీ తిన్నాము చేయడం ద్వారా మనకెంతో మన శరీరానికి ఫైబర్ వస్తుంది. కాబట్టి దయచేసి ఈ అన్నము మానేస్తే వాటిలో కార్బోహైడ్రేట్స్ ద్వారా మనకు హెవీ షుగర్, బీపీ రావడానికి కారణం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కొర్రలు, అండు కొర్రలు వీటన్నిటిని నైట్ ఒక 5 గంటలు నానేసి ఉదయం లేస్తేనే వాటిని మనము భోజనం చేయడం ద్వారా మన శరీరానికి ఎంతో ఫైబర్ వచ్చి ఈ షుగర్, బీపీ, థైరాయిడ్ వీటిని కూడా ఈ యోగా ద్వారా తర్వాత ఈ మిల్లెట్స్ ద్వారా మనము వీటిని ఉపయోగిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటామని దయచేసి మనమంతా అన్నాన్ని తగ్గించేసి ఈ గోధుమ పిండి తగ్గించేసి టీలు కూడా డైలీ మనం 4-5 టీలు తాగుతాము. వాటి ద్వారా కూడా మనకు షుగర్ పెరిగి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని కూడా తగ్గించేసి మనం ఏదైతే ఆయుర్వేదిక్ లో ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని లెమన్ టీ కానీ గ్రీన్ టీ కానీ వాటిని తాగడం మంచిది. దయచేసి టీ కూడా మానేసి మరి వీలైతే నాన్ వెజ్ కూడా చాలా మటుకు మానేసి నైట్ టైమ్స్ దయచేసి మనము నాన్ వెజ్ చేయడం ద్వారా చాలా రోగాలు రావడము 9 పైన భోజనం చేయడం వల్ల ఈ ఆహారం కూడా విషంగా మారే ఆస్కారం ఉంది. కాబట్టి వీటన్నిటిని మానేసి ఈ మిల్లెట్స్ ద్వారా ఎంతో ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి వాటికి సంబంధించిన బుక్ కూడా మనకు కాలపల్లి ఆ బుక్ కూడా దొరుకుతుంది. కాబట్టి వాటి ద్వారా మన ఆరోగ్యాన్ని ముందుగా బాగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటే ఉద్యోగం చేస్తాము. ఉద్యోగం బాగుంటేనే మనకు పిల్లలు ఉంటుంది. కాబట్టి ఈ యోగా ఒకటి, ఈ మిల్లెట్స్ ఒకటి, ఈ వాకింగ్ ఒకటి, వీటన్నిటిని చేస్తే మన ఆరోగ్యము చాలా బాగుంటుంది తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు గుంటూ సెలవు తీసుకుంటున్నాను. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21వ తేదీన జిల్లాలో మెగా ఈవెంట్ జరిగిపోతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారే మన రాష్ట్రానికి వచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా అదే రోజే 21వ తేదీనే జూన్ 21వ తేదీన అనంతపురంలో కూడా పెద్ద మెగా ఈవెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో జరిగిపోతుంది. ఆ రోజు కూడా మనమందరం కూడా ఎక్కడ వెన్యూ ఏర్పాటు చేసినా పెరేడ్ గ్రౌండ్ లో కానీ లేదంటే ఆర్టీటీ స్టేడియంలో కానీ ఏదో చోట ఏర్పాటు చేస్తారు. ఆ రోజు అందరం కూడా మనము ఆ మెగా ఈవెంట్ లో ముగింపు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జరిగే మెగా ఈవెంట్ లో పాల్గొనాలని మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.